శిక్షణ కార్యక్రమానికి వచ్చేసి మరి వేదికపై ఆశీనులైనటువంటి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఎక్కటి ఉపేందర్ రెడ్డి గారు, సహకార భారతి రాష్ట్ర అధ్యక్షులు, విశిష్ట అతిథులు పెద్దలు శ్రీ నానమడుగు శంకరయ్య గారు, సహకార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే గౌరవ అతిథులు పెద్దలు శ్రీ బూడిద శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర కోశాధికారి, అలాగే ఆత్మీయ అతిథులు పెద్దలు శ్రీ పొన్నాల యాదగిరి గారు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి, పెద్దలు శ్రీ రోళ్ల బాలరాజు గారు, రాష్ట్ర క్రెడిట్ సెల్ ప్రముఖ్, పెద్దలు శ్రీ ఆవుల బాబుచంద్ గారు, రాష్ట్ర క్రెడిట్ సెల్ సహ ప్రముఖ్, పెద్దలు శ్రీ కుడుముల పాండురంగారెడ్డి గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్, అలాగే నిర్మల్ లోకమాన్య సహకార సంఘానికి పెద్దల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి మరియు నిర్మల్ జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్ గారు శ్రీ నూకల విజయ్ కుమార్ గారు, అలాగే పెద్దల కమిటీ సభ్యులు శ్రీ నాగాపురం రవీందర్ గారు, లోకమాన్య పొదుపు సంఘ పెద్దల కమిటీ సభ్యులు శ్రీ మంచిరాల నాగభూషణ్ గారు, అలాగే ఈ పాఠశాల కరెస్పాండెంట్, అలాగే నేటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మరి వివిధ సహకార సంఘాల అధ్యక్షులు మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే మరి కార్యాలయ సిబ్బంది కూడా మరి లోకమాన్య సహకార సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన నిర్మల్ జిల్లాలో ఈ రాష్ట్ర స్థాయి కార్యశాలను నిర్వహించుకోవడం మరి మాకందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఇవాళ మేధావులు సహకార వాదులందరూ కూడా మా యొక్క నిర్మల్ జిల్లాకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ యొక్క కార్యాలయం వర్క్షాపు మరి ఏర్పాట్లకు ఏవైనా మరి పొరపాట్లు ఉంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ క్షమించాలని చెప్పేసి వేడుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా ఎందుకంటే మా కార్యాలయము ఇక్కడ సహకార సంఘాన్ని ప్రారంభించి కేవలం 6 నెలలు మాత్రమే పూర్తయింది. మరి 6 నెలల్లో మరి రాష్ట్ర సంఘం పెద్దలందరూ కూడా మా యొక్క ఈ పొదుపు సంఘాన్ని గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ప్రథమంగా అక్కడ ఏర్పాటు చేయడం వల్ల మేము రాష్ట్రంలో కూడా ఎలాంటి సహకార సంఘ సమావేశాలు కానీ కార్యశాలలు కానీ ఇప్పటి వరకు కూడా హాజరు కాలేదు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అందరూ కూడా మరొకసారి పెద్ద మనసుతో క్షమించాలని చెప్పేసి వేడుకుంటున్నాను. అలాగే మా సంఘాన్ని ప్రారంభించిన 6 నెలల్లోనే మా యొక్క సభ్యుల సంఖ్య ఇప్పుడు 304 ఈరోజు వరకు. మొట్టమొదట మేము కార్యాలయం ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఆ తర్వాత కార్యాలయం కూడా ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయం కూడా మార్పు చేసుకోవడం జరిగింది. అంటే ఇంకొన్ని ఎక్కువ సదుపాయాలతో కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం చేసుకొని మరి అక్కడ మాకు ఒక సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. మరి ఇదంతా జరగడానికి కూడా ఇప్పుడు మా దగ్గర 16 లక్షల లోన్లు ఇచ్చాము. ఇప్పటి వరకు 6 నెలల లోపల 16 లక్షల లోన్లు ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క పాలకవర్గ సభ్యులు అలాగే పెద్దల కమిటీ సభ్యులు కూడా మాకెంతో సహకారాన్ని అందించడం వల్ల మేము అంతా కూడా చేయగలుగుతున్నాం. అలాగే మరి నిర్మల్కి ఈ సహకార సంఘం ఆలస్యంగా వచ్చింది. సో ఆలస్యంగా వచ్చిన అంటే మా దగ్గర ఉన్న సభ్యులలో స్పందన అసలు నిర్మల్లో ఒక కొత్తదనం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఈ సహకార సంఘం అనేది ఏంటి అంటే మ్యాథ్స్ చట్టాలు ఉన్నా మ్యాథ్స్ మామూలుగా అగ్రికల్చర్ ఇట్లాంటివి ఉన్నాయి, కానీ అంటే ఫిషరీస్ కానీ అగ్రికల్చర్ కానీ ఉన్నాయి, హౌసింగ్ సొసైటీస్ ఉన్నాయి, కానీ